ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా బడా యాక్టర్ అయినా గానీ, డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. వన్ మోర్ అంటే ఇంకోసారి చేయవలసిందే. టేక్ ఓకే అనేదాకా యాక్టింగ్ చూపియవలసిందే. కానీ అదే డైరెక్టర్లు హీరోలకి పోటీ ఇచ్చే తీరు బయట ఏందన్న డాన్సులు చేసుకుంటా గానొస్తే గమ్మత్ అనిపిస్తది గదా! అది గూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ జేసిన 'జక్కన్ననే' జేస్తే ఇంకెట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఓహో మన జక్కన్న ఎవ్వలకింటలేడుగా స్టెప్పులు ఇరగదీస్తుండు. కీరవాణి కొడుకు శ్రీసింహ లగ్గంలోనే ఈ జోరంతా. అందరు కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా పాట పెట్టుకొని ఒక తీరుగా దుంకుతుర్రు. అందులో రాజమౌళి సార్ డాన్స్ అయితే వేరే లెవెల్ పొర్రి. ఇట్లా పెళ్లి సంబరంలో జక్కన్న ఆట చూసి ఫ్యాన్స్ అంతా ఒక తీరుగా కామెంట్లు చేసి చేతులు నోయంగా షేర్లు చేస్తారు ఈ వీడియోను. కొందరుండి మేమంతా మహేష్ బాబుతోని సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే మీరేమో ఇట్లా కూల్ గా షిల్ అవుతురా సారు అని గులిగితే, ఇంకొందరుండి ఈ టైంలో ఆడ ఎన్టీఆర్ ఉండేదుండే నాటు పాటకి 20-30 టేకులు తీసుకొని ఒక్కొక్క మూమెంట్ జూమ్ చేసి ఇంకా పర్ఫెక్ట్ రాలేదని సతాయించిరుగా. ఇప్పుడు అర్థమైందా డాన్స్ అంటే ఎంత కష్టమో అని అడుచుకునేటోడు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేయబట్టిర్రు. చెయ్యంతి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు. ఎట్లనో మహేష్ బాబుతోని పాన్ ఇండియా సినిమా షాల్ అయితే దునియా అంతా తిరుక్కుంటా తినేటందుకు కూడా తీరుకుండదు కదా. మీరు కానియురి సార్ ఆపకురి అని ఇంకొందరు ఇంకా రెడ్ చేస్తుర్రు. మొత్తానికైతే అందరితో స్టెప్పులు వేపించే జక్కన్న కూడా ఏమన్నా స్టెప్పులు వేస్తుండా. మస్తుందిలే రాజమౌళి సార్ ఆట. ఏమంటారు? మీరు ఈ వార్త చూస్తున్నప్పుడు మీ ఇంట్లో కరెంట్ ఉన్నదా? ఉండే ఉంటది లేండ్రి. వార్త కాదు గానీ ఏదన్నా సీరియలో, సినిమా వస్తుంటే కరెంటు పోతే ఎంత షీదర అవుతుంది. దిక్కుమాలిన కరెంట్ ఇప్పుడే పోవాలనా అని తిట్టుకుంటాం. కరెంట్కు గతరొచ్చి గిట్ల పోయి పాడాయే అని శాపనార్థాలు పెడుతుంటారు కదా. ఇంచుమించు పొద్దుగాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా గదే పరిస్థితి అయిందట. ఇలా అసెంబ్లీ మీటింగ్లను అసెంబ్లీకి పోయారు కార్ పార్టీ లీడర్లు. కేటీఆర్, పాడి కౌశిక్, కడమ బీఆర్ఎస్ లీడర్లు సభలో ఎసొంటి వ్యూహంతో ముంగటి పోవాలి అని ఆలోచనలు చేస్తున్నారు. ఇంతలోనే కరెంటు పోయింది. రూమ్ అంతా సిమ్మ చీకటి అయింది. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చింది. మళ్ళీ ఎవరో కట్క బంద్ చేసినట్టే పుట్టుక్కున పోయింది. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చింది. వానాకాలంలో పోయినట్టే మళ్ళీ పోయింది. ఇట్లా అర్ధ గంటలు 5 సార్లు వచ్చుడు పోపుడు ఇదే అయిందని వీడియో తీసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు పాడి కౌశిక్. మరి ఏమన్నా గాలివాన్ ఉన్నదా అంటే లేదు, జోరు వాన్ ఉన్నదా అంటే అది లేదు. అసెంబ్లీ మీటింగ్ అవుతున్న రోజే అసెంబ్లీ ఏరియాలనే పొద్దుగాల ఇట్లా కరెంటు పోయిందంటే ఇది మన తెలంగాణ కరెంటు పరిస్థితి అని ఎడ్డే పట్టిండు కౌశిక్. ఊకయ్యే కౌశిక్ అన్న ట్రాన్స్ఫార్మర్ మీద ఏదైనా తొండనో బల్లో బొద్దింకో బసవన్నో వారు ఉంటుంది. అందుకే ఆ బరువుతోటి లోడ్ పడి కరెంటుకు తక్లీఫ్ వచ్చి ఉంటుంది. మీరు ట్వీట్ పెట్టిరు కదా, కరెంటు వాళ్ళు కూడా కరెంట్ ఎందుకు పోయిందో కారణం కూడా తయారు చేసే ఉంటారు. కాబట్టి ఇటు విషయం గురించి షోకింప వలదిగా.